హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ప్యారలోగ్రామ్ ఎలా గీయాలి, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి కంపాస్ బాక్స్ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి తెలుసుకుందాం. ఇందులో కన్స్ట్రక్ట్ ఏ ప్యారలోగ్రామ్ ABCD విత్ AB = CD 5 cm, BC = AD 6.2 cm, యాంగిల్ B = 85 degrees. ఇలా ఇచ్చిన కొలతలు ఉపయోగించి ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనే దానికంటే ముందు మనము ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకోవాలి. వేసుకుంటే మనము దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చో మనకు ఐడియా వస్తుంది. ఫస్ట్ ప్యారలోగ్రామ్ రఫ్ డయాగ్రామ్ ఈ విధంగా నేను వేస్తున్నాను. చూడండి, ఇక్కడ ABCD. సో వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలోగ్రామ్ అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ABCD ప్యారలల్గా కూడా ఉంటాయి. అలాగనే BCకి ఆపోజిట్ సైడ్ AD, ఇవి రెండు కూడా ప్యారలల్గా ఉన్నవి, ఈక్వల్గా ఉన్నవి. ఇప్పుడు ఇలాంటి కన్స్ట్రక్షన్ మనము గీయాల్సి ఉంది. అయితే ఇక్కడ ఇచ్చిన కొలతలు రాసుకుందాం. AB = CD. AB 5 cm, CD కూడా 5 cm. BC = AD. BC = AD 6.2 cm. BC AD కూడా 6.2 cm. ఇకపోతే B = 85 degrees. B దగ్గర మనము 85 degrees కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ మనము ప్రొట్రాక్టర్ ఉపయోగించి ఒక యాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మళ్ళీ ఇందులో చెప్తాను. ఫస్ట్ డ్రా AB లైన్ విత్ 5 cm. కన్స్ట్రక్ట్ ఏ రే BX రే ఎట్ B such that ABX = 85 degrees. Next, draw an arc with 6.2 cm by taking B as center like this. Now cut the BX ray at C. Now with the C as center, taking 5 cm as radius, draw an arc. With A as center, 6.2 cm as radius, cut the previous arc at D. Now join DA and DC. Now required ABCD parallelogram is formed. ఇది రఫ్ డయాగ్రామ్. దీన్ని మనం ఇక్కడ ఫెయిర్ డయాగ్రామ్, యాక్చువల్ డయాగ్రామ్ కంపాస్ బాక్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి ఎలా గీయాలో చూద్దాం. ఫస్ట్ AB = 5 cm అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫిగర్ ప్రకారంగా AB ఇక్కడ నేను 5 cm తీసుకుంటున్నాను. ఇక్కడ 0 దగ్గర పెట్టండి, ఇక్కడ 5 దగ్గర పెట్టండి. డాట్స్ పెట్టి ఈ రెండింటిని యాడ్ చేయాలి. AB = 5 cm. నవ్వు ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి? కన్స్ట్రక్ట్ ఏ 85 degrees రే ఎట్ B. This is A and this is B, that is 5 cm. At B construct 85 degrees ray. ఈ విధంగా ఇక్కడ పెట్టుకొని 85 degrees అంటే ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయింది తీసుకుంటాం, కానీ కింద లైన్ లేదు కాబట్టి ఇటువైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి పై వైపు ఉన్న నెంబర్స్ తీసుకోవాలి. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 85. కింది నెంబర్లు ఎప్పుడు తీసుకోవాలి అంటే ఇటువైపు లైన్ ఉన్నప్పుడు, ఈ Bకి ఇటువైపు లైన్ ఉంటే కింది నెంబర్. ఇది ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 85 degrees, ఇక్కడ నుంచి 0, 10, 20, 30 తీసుకుంటే 85 degrees. ఇక్కడ లైన్ లేదు కాబట్టి ఇక్కడి నుంచి తీసుకున్నాము. ఇప్పుడు నవ్వు డ్రా ఏ రే, ఒక రే అనేది ఇక్కడ మనము గీయవలసి ఉంటుంది. 85 degreesతో ఈ విధంగా జాయిన్ చేస్తే ఒక రే వస్తుంది. ఇది AX అనుకుందాం. ఇప్పుడు 6.2 cm తీసుకొని B సెంటర్గా తీసుకొని దీన్ని కట్ చేయాలి. 6.2 cm ఎలా తీసుకోవాలి? ఇక్కడ 0 దగ్గర పెట్టేసినాం. ఇది నెక్స్ట్ 6.2 ఇలా డ్రాగ్ చేసి 6.2 0 and 6.2 cm take as radius and with center B. Now cut the BX ray to 6.2. ఎందుకు ఇక్కడ ఇది కట్ చేస్తే మనకు C తెలుస్తుంది, C ఎక్కడ ఉందో తెలుస్తుంది. సో ఈ విధంగా మనము కట్ చేసిన తర్వాత ఈ పాయింట్ మనం ఇక్కడ C అని పెడతాం. ఇప్పుడు D ఈ ఏరియాలో ఉంటుంది. ఎలా తెలుసుకోవాలి మరి?
ఇంతకుముందు సేమ్ 6 పాయింట్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది 5 ఉంది. ఇప్పుడు 5 తీసుకోవాలి. ఇక్కడ 6 పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి 6 పాయింట్ ఏ దగ్గర నుంచి తీసుకొని ఆర్క్ డ్రా చేసినాం. నెక్స్ట్ CD 5 కాబట్టి ఇప్పుడు 5 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకోవాలి. ప్రొట్రాక్టర్లో C దగ్గర ఉంచి ఈ రేని కట్ చేస్తే D అనే పాయింట్ మనకు దొరుకుతుంది. ఇక్కడ D అనే పాయింట్ దొరికింది. ఇక్కడ ఎందుకు 2 ఆర్క్స్ వచ్చినాయి మరి అంటే ఇక్కడ యాంగిల్ ఇవ్వలే, ఓన్లీ 2 ఆర్క్స్ ఇచ్చిండు, డిస్టెన్స్ ఇచ్చిండు. సో ఇప్పుడు మనం దీన్ని కలపాలి. DA DC. నౌ ఇట్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ప్యారలలోగ్రామ్. ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ కూడా 5 సెంటీమీటర్స్ ఉంది. అలాగే ఇక్కడ 6.2 సెంటీమీటర్స్ BC, ఇది కూడా 6.2 సెంటీమీటర్స్. అండ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ యాంగిల్ కన్స్ట్రక్టెడ్ యాంగిల్ 85 degrees. సో రైట్ హియర్ 85 degrees. సో ఇక్కడ మనం గమనిస్తే 5 మెజర్మెంట్స్ మనకి ఇవ్వలే, ఇక్కడ 2-3 ఇచ్చిండు, కానీ వాటిని 5 చేసుకున్నాం మనం. ఏ క్వాడ్రిలేటర్లో మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే ప్యారలలోగ్రామ్ కానీ, రాంబస్ కానీ, స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ, వాళ్ళు ఇచ్చిన కొలతని మనము 5 మెజర్మెంట్స్ లాగా రాసుకుంటే సులభంగా అర్థం చేసుకొని కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి AB 5 ఉంది, CD 5, BC 6.2, AD 6.2, ఇక్కడ 85 degrees. సో డ్రా ఏ లైన్ సెగ్మెంట్ విత్ AB is 5 centimeters and construct a ABX ray with 85 degrees at B. Next, with the center C, draw an arc with 5 centimeters. With center A, draw an arc, cut the previous arc with taking 6.2 centimeters as radius. Now join AD and DC. This is our required parallelogram. సో మీరు కూడా ఈ వీడియో చూస్తూ కంపాస్ బాక్స్ దగ్గర పెట్టుకొని ఇన్స్ట్రుమెంట్స్ తీసి ఒక్కొక్క స్టెప్ దగ్గర వీడియోను ఆపి మీరు వేయడం ప్రాక్టీస్ చేస్తే సులభంగా వేస్తారు. ఓకే, ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని తీసుకొని మీరు ట్రై చేసుకోండి.